బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక. ప్రతి వ్యాపార సంస్థ లేదా వ్యాపారస్తుడు వ్యాపార లావాదేవీలను జరపడానికి ఏదైనా బ్యాంకులో అకౌంట్ తప్పనిసరి. ప్రతి వ్యాపారస్తుడు నగదు పుస్తకం మరియు బ్యాంక్ పాస్బుక్ ఆధారంగా వ్యాపారస్తుడు ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో ఖర్చులను, అప్పులను చెల్లించడానికి ఎంత మొత్తం అవైలబుల్గా ఉందో, అలాగే ఎంత మొత్తం వసూలు కావాలి, అలాగే ఇంకా ఎంత మొత్తం చెల్లించాలి సంబంధించిన వివరాలన్నింటినీ బేరీజు వేసుకోవడం కోసం ఈ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ చెల్లింపులు అనేవి సక్రమంగా జరిగాయా లేదా దాంట్లో ఏమైనా పొరపాట్లు ఏమైనా జరిగాయా అనే విషయాలు తెలుసుకోవడం కోసం ఈ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అనే ఒక పట్టికని తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏ వ్యాపారస్తుడైతే క్రమంగా ఈ నగదు పుస్తకాన్ని అలాగే బ్యాంక్ పాస్ పుస్తకాన్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తాడో అతడు నగదు చెల్లింపు సమస్యలను అలాగే చెక్ బౌన్స్ సమస్యలను అధిగమించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ నగదు బ్యాంక్ వ్యవహారాలను నమోదు చేయడానికే ఈ వ్యాపార సంస్థలు నగదు పుస్తకాన్ని నిర్వహిస్తాయి. అలాగే ఒక నిర్దిష్ట కాలం నాటికి అంటే ఒక సర్టెన్ టైం పీరియడ్లో ఈ నగదు పుస్తకం యొక్క బ్యాలెన్స్ అలాగే బ్యాంక్ పాస్బుక్ యొక్క బ్యాలెన్స్ రెండు సమానంగా ఉండాలి. అసలు ఈ బ్యాంక్ అకౌంట్ని దేనికి అవసరం అవుతుందంటే, ఒక వ్యాపార సంస్థలో వ్యాపారస్తుడు అనేక లావాదేవీలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే చాలామందికి పేమెంట్లు ఇవ్వడం జరుగుతుంది, అలాగే బిల్లులు చెల్లించడం జరుగుతుంది. వాటికి సంబంధించిన సరైన సాక్ష్యాధారాలను ఏర్పాటు చేసుకోవడం కోసం కంపల్సరీగా అతని బ్యాంకులోంచి ట్రాన్సాక్షన్ జరపాల్సి ఉంటుంది. మరి నగదు పుస్తకాన్ని వ్యాపారస్తుడు రాసుకుంటాడు. మరి బ్యాంక్ పుస్తకాన్ని ఎవరు రాస్తారు అంటే, ఇప్పుడు మిస్టర్ ఎక్స్ ఒక XY లిమిటెడ్ అనే ఒక వ్యాపార సంస్థను ప్రారంభించి దాంట్లో వ్యాపారం నిర్వహిస్తున్నారు. మిస్టర్ ఎక్స్ ఏం చేశాడంటే, ఒకరోజు కొంత నగదుని బ్యాంకుకి తీసుకెళ్ళి బ్యాంకులో ఉన్న సిబ్బందికి అందజేసి డిపాజిట్ చేయమంటారు. అప్పుడు అక్కడ ఆ బ్యాంకు సిబ్బంది మిస్టర్ ఎక్స్ని ఫస్ట్ అడిగే క్వశ్చన్ అకౌంట్ నెంబర్. అప్పుడు మిస్టర్ ఎక్స్ ఏమంటాడు, నాకు ఇక్కడ అకౌంట్ నెంబర్ లేదు, దాన్ని ప్రొవైడ్ చేయమంటాడు. అంటే మీ లెడ్జర్ బుక్లో నా కోసం ఒక సెపరేట్గా ఒక పేజీని అలాట్ చేసి దాంట్లో నాకు సంబంధించిన లావాదేవీలన్నిటిని రికార్డ్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తారు. దానికోసం బ్యాంకు వాళ్ళు మిస్టర్ ఎక్స్ దగ్గర నుంచి తన వ్యక్తిగత వివరాలను అలాగే ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ఒక ఫోటో, వ్యాపార లావాదేవీలకు సంబంధించిన వివరాలను తీసుకుని బ్యాంక్ లెడ్జర్లో మిస్టర్ ఎక్స్ పేరు మీద ఒక అకౌంట్ నెంబర్ను ఓపెన్ చేస్తారు. ఇప్పుడు ఎక్స్ కొంత క్యాష్ తీసుకెళ్ళి బ్యాంక్ క్యాషియర్కి ఇవ్వగానే క్యాషియర్ ఆ ఆవర్జాలో మిస్టర్ ఎక్స్ కేటాయించిన పేజీలో క్యాష్ అకౌంట్ డేటా టు మిస్టర్ ఎక్స్ యొక్క అకౌంట్ నెంబర్ ద్వారా రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక నిర్ణీత సమయానికి ఎక్స్ యొక్క నగదు పుస్తకం అలాగే బ్యాంకులో గల ఎక్స్ యొక్క ఖాతా నెంబర్తో ఉన్న బ్యాంకు పాసు పుస్తకం రెండు ఒకే రకమైన ముగింపు నిల్వను కలిగి ఉండాలి. ఇప్పుడు మరి మనం ఎక్స్
తీసుకెళ్ళి డిపాజిట్ చేసినప్పుడు బ్యాంక్ వాళ్ళు రాసుకుంటారు, అలాగే డిపాజిట్ చేసినప్పుడు బ్యాంక్ వాళ్ళు రాసుకుంటారు, అలాగే డిపాజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎక్స్ కూడా రాసుకుంటారు. మరి ఈ రెండింటికి మధ్యలో వ్యత్యాసం ఉంటుందా? ఉండే అవకాశం ఉందా? దాన్నే మనం ఈ బ్యాంకు నిల్వల సమన్వయ పట్టికలో తెలుసుకుందాం. ఇప్పుడు ఉదాహరణకి క్యాష్ అనేది మిస్టర్ ఎక్స్ నగదు పుస్తకంలో ఆస్తి, ఎసెట్. ఓకే, అలాగే ఇప్పుడు ఎక్స్ పేరు మీద బ్యాంకులో ఒక అకౌంట్ ఉంది. దాంట్లో మిస్టర్ ఎక్స్ కొంత మొత్తాన్ని డిపాజిట్ చేశారు వారి అకౌంట్ పేరు మీద. అది బ్యాంక్ వారికి ఏమవుతుంది? ఎక్స్ డబ్బులు బ్యాంకులో దాచుకున్నాడు అంటే బ్యాంక్ వారికి అది అప్పు అవుతుంది. అలాగే బ్యాంకు మిస్టర్ ఎక్స్కి పే చేయాల్సి ఉందన్నమాట. అందుకని బ్యాంక్ ఏం చేస్తుంది? దాన్ని క్రెడిట్ సైడ్ చూపిస్తుంది. అలాగే ఎక్స్ తన నగదు పుస్తకంలో ఏం చేస్తాడు? ఆ డిపాజిట్ చేసిన సొమ్ముని డెబిట్ సైడ్ అంటే తనకి రావాల్సినట్టుగా, అలాగే తన ఆస్తిగా చూపిస్తాడు కదా. మరి ఈ రెండు పుస్తకాల మధ్య వ్యత్యాసం ఎందుకు వస్తుంది? అలాగే ఈ వ్యత్యాసాన్ని తగ్గించడానికి లేదా ఈ వ్యత్యాసాన్ని సరిదిద్దడానికి మనం ఈ బ్యాంకు నిల్వల సమన్వయ పట్టికను ఏ విధంగా తయారు చేయాలి? అలాగే నగదు పుస్తకం మరియు పాస్బుక్ల స్వభావం ఎలా ఉంటుంది? అలాగే ఏ ఏ సందర్భాల్లో బ్యాంక్ పాస్బుక్ మరియు క్యాష్ బుక్ అదే నగదు పుస్తకం వ్యత్యాసం వస్తుంది అన్న విషయాలని చూద్దాం. ఇప్పుడు ఉదాహరణకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక అర్థం, ప్రయోజనాలు. నగదు పుస్తకం మరియు పాస్ పుస్తకంల నిల్వలను టాలీ చేయడానికి తయారు చేసే నివేదికయే బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక. ఒక నిర్ణీత తేదీన నగదు పుస్తకం యొక్క బ్యాంకు బ్యాలెన్స్ మరియు బ్యాంక్ పాస్బుక్ బ్యాలెన్స్ల మధ్య తేడా గల కారణాలను కనుక్కొని వాటి సమన్వయం చేయడానికి తయారు చేసే నివేదికను బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక అనవచ్చు. ప్రాథమిక దశలు: నగదు పుస్తకం పాస్బుక్లోని అంశాలను పరిశీలించి వేటిని వదిలేసామో వాటిని రికార్డ్ చేయడం ద్వారా, అలాగే నగదు పుస్తకంలో వదిలేసిన అంశాలను పరిగణలోకి తీసుకుని అంతకుముందు ఏమైనా దాంట్లో మిస్టేక్స్ ఏమన్నా మనం నమోదు చేసి ఉంటే వాటిని కూడా సరిచేయాల్సిన అవకాశం ఉంటుంది. అంటే ఉదాహరణకు మనం ఒక క్యాష్ డిపాజిట్ని బ్యాంకుకి పంపించాం. ఓకే, మనం పంపించేటప్పుడే మిస్టర్ ఎక్స్ ఏం చేశాడంటే అకౌంట్లో ఒక 10,000 రూపీస్ని బ్యాంక్కి డిపాజిట్ కోసం పంపించాడు. ఆ అమౌంట్ని నగదు పుస్తకంలో డెబిట్ చేసుకున్నాడు. కానీ బ్యాంకుకి డిపాజిట్కి పంపిన తర్వాత ఆ బ్యాంకుకి వెళ్ళే టైంలో దాంట్లోంచి కొంత నగదు మొత్తాన్ని తీసి వేరే ఖర్చుల నిమిత్తం దాన్ని వాడడం జరిగింది. బ్యాంకుకి మాత్రం 9,000 రూపాయలు అంటే 9,000 రూపీస్నే బ్యాంకులో డిపాజిట్ చేశారు. ఇప్పుడు నగదు పుస్తకంలో 10,000 బ్యాంకు డిపాజిట్ చేసినట్టు ఉంటుంది, కానీ బ్యాంక్ పాస్బుక్లోకి 9,000 వచ్చింది. ఆ 1,000 రూపాయలు డిఫరెన్స్ అమౌంట్ బ్యాంక్ యొక్క ముగింపు నిల్వ అలాగే నగదు పుస్తకం యొక్క ముగింపు నిల్వల మీద దాని ప్రభావం, ఆ 1,000 రూపాయల ప్రభావం కనిపిస్తుంది. ఉదాహరణకి నగదు పుస్తకంలో నిల్వ వ్యాపార సంస్థకు ఆస్తి అవుతుంది. ఇప్పుడు అది పాజిటివ్లో ఉంది అంటే అనుకూల నిల్వ ఉన్నప్పుడు, అప్పుడు నగదు పుస్తకం డెబిట్ బ్యాలెన్స్ను అలాగే పాస్ పుస్తకం క్రెడిట్ బ్యాలెన్స్ను చూపిస్తుంది. అలాగే కొన్నిసార్లు వ్యాపార సంస్థలు బ్యాంకుల నుంచి రుణాలను తీసుకోవడం జరుగుతుంది, అలాగే ఓవర్ డ్రాఫ్ట్ లిమిట్ని కలిగి ఉండడం జరుగుతుంది. అప్పుడు నగదు పుస్తకం ప్రకారం ప్రతికూల నిల్వ, పాస్ పుస్తకం ప్రకారం ప్రతికూల నిల్వ ఉండే అవకాశం. ఇప్పుడు ప్రతికూల నిల్వ ఉన్నప్పుడు
నగదు పుస్తకం క్రెడిట్ నిల్వను, అలాగే పాస్ పుస్తకం డెబిట్ నిల్వను కలిగి ఉంటుంది. ఇప్పుడు అనుకూల నిల్వ అంటే పాజిటివ్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు అది వ్యాపారస్తునికి ఆస్తి అవుతుంది. బ్యాంకులో వ్యాపారస్తులు డబ్బులు దాచుకుంటాడు కాబట్టి బ్యాంక్ అది అప్పు అవుతుంది, కాబట్టి క్రెడిట్ సైడ్ ఉంటుంది. అలాగే ప్రతికూల నిల్వ ఉన్నప్పుడు అంటే నెగిటివ్ ఫిగర్ ఉన్నప్పుడు బ్యాంకు వాళ్ళు వ్యాపారస్తునికి ఇచ్చిన అప్పు బ్యాంకు వాళ్ళు అసెట్ సైడ్ అంటే డెబిట్ బ్యాలెన్స్ గాను, వ్యాపారస్తుడు తన ఖాతాలో రుణం పొందినట్టుగా క్రెడిట్ సైడ్ని దాన్ని చూపించడం జరుగుతుంది. నగదు పుస్తకానికి మరియు పాస్ పుస్తకానికి మధ్య గల వ్యత్యాసాలు రావడానికి గల కారణాలను కింది విధంగా మనం చూడవచ్చు. ఒకటి, జారీ చేసిన చెక్కు చెల్లింపుకు దగ్గర కాకపోవడం. అంటే ఇప్పుడు మనం XYZ లిమిటెడ్ వ్యాపార సంస్థ నుంచి ABC లిమిటెడ్కి పేమెంట్ చేసాం, త్రూ చెక్ ద్వారా పేమెంట్ చేసాం. మనం చెక్ ఇష్యూ చేయగానే ఆ పద్దుని మనం నగదు పుస్తకంలో నోట్ చేసాం. నోట్ చేయడం వల్ల క్యాష్ బుక్ బ్యాలెన్స్ తగ్గుతుంది. ఆ చెక్ ఎప్పుడైతే ABC లిమిటెడ్ వారు బ్యాంకుకి పంపించి వారి అకౌంట్లో డిపాజిట్ అవుతుందో అప్పుడు మాత్రమే బ్యాంకు పుస్తకంలో నమోదవుతుంది. అప్పటి వరకు బ్యాంక్ పాస్బుక్లో క్లోజింగ్ బ్యాలెన్స్లో ఎటువంటి మార్పు ఉండదు. నెంబర్ 2, వసూలు కోసం బ్యాంకుకి పంపిన చెక్కులు ఇంకా వసూలు కాకపోవడం. ఇప్పుడు XYZ లిమిటెడ్ వ్యాపారాన్ని నిర్వహిస్తుంది. వ్యాపారంలో అనేక లావాదేవీల్లో నగదుతో పాటు చెక్కులను కూడా పొందడం జరుగుతుంది. ఆ వచ్చిన చెక్కులు వసూలు కోసం బ్యాంకుకి పంపించారు, అంటే క్లియరింగ్కి పంపించడం జరిగింది. క్లియరింగ్కి పంపించేటప్పుడే నగదు పుస్తకంలో నోట్ చేసుకుని బ్యాంకుకి పంపించడం జరుగుతుంది, అంటే డిపాజిట్ కోసం బ్యాంకుకి పంపించడం జరుగుతుంది. కానీ ఆ చెక్కులు ఎప్పుడైతే మనకి ఎవరైతే చెక్ ఇచ్చారో వాళ్ళ దగ్గర ఫండ్ ఉంటేనే అది క్లియర్ అవుతుంది. అప్పటి వరకు బ్యాంక్ బ్యాలెన్స్లో ఎలాంటి మార్పు ఉండదు. కానీ మనం ఎప్పుడైతే మన చెక్కు మన బ్యాంక్కి డిపాజిట్ కోసం పంపించామో అప్పుడే మన నగదు పుస్తకాన్ని పద్దు నమోదు చేస్తాం. కాబట్టి నగదు పుస్తకం బ్యాలెన్స్ డెబిట్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఆ చెక్కు క్లియరింగ్ అయిన తర్వాత మాత్రమే బ్యాంక్ నిల్వలో మార్పు వస్తుంది. అప్పటి వరకు పాస్బుక్లో ఎలాంటి మార్పు ఉండదు. ఇంకా 3వ కారణం చూసినట్లయితే బ్యాంకు వారు అనుమతించిన వడ్డీ. వ్యాపారస్తుడు లేదా వ్యాపార సంస్థ బ్యాంకులో ఉంచిన మొత్తం మీద కొంత మొత్తాన్ని బ్యాంకు వారు వడ్డీగా చెల్లించడం జరుగుతుంది. ఒక నిర్ణీత తేదీ నాటికి నగదు పుస్తకానికి మరియు పాస్ పుస్తకానికి మధ్య వ్యత్యాసాన్ని మనం చూసినప్పుడు మాత్రమే మనకు ఆ విషయం తెలుస్తుంది. బ్యాంకు వారు మన అకౌంట్లో వడ్డీ క్రెడిట్ చేశారని. అప్పుడు మాత్రమే నగదు పుస్తకం మారుతుంది. అప్పటి వరకు నిల్వలో మార్పు ఉండదు. కానీ బ్యాంకు వారు ఎప్పుడైతే ఇంట్రెస్ట్ని క్రియేట్ చేశారో ఆ వెంటనే మన బ్యాంక్కి ఎంటర్ చేయాల్సిన అవసరం. అలాగే ఇక 4వ కారణం చూసినట్లయితే బ్యాంకు వారు వసూలు చేసిన వడ్డీ లేదా డివిడెండ్స్. ఇప్పుడు ఇందాక ఎలా అయితే మన క్లోజింగ్ బ్యాలెన్స్ మీద బ్యాంకు వారు వడ్డీ ఇచ్చినట్టుగానే మనకు రావాల్సిన వాటిని బ్యాంకు వాళ్ళు వసూలు చేసి మన అకౌంట్కి క్రెడిట్ చేశారు. కానీ మనం పాస్బుక్ని తనిఖీ చేసే వరకు నగదు పుస్తకంలో ఆ యొక్క ఎంట్రీ నమోదు కాదు కాబట్టి నిల్వలో మార్పు ఉండదు. కానీ
నమ్- అది ఎప్పుడైతే బ్యాంక్ వారు వసూలు చేస్తారో అప్పుడే ఆ ఎంట్రీ లేదా పద్దు నమోదవుతుంది కాబట్టి బ్యాంక్ పాస్బుక్లో పాజిటివ్ ఫిగర్ పెరుగుతుంది. అదే బ్యాంక్ పాస్బుక్ కనుక ఓవర్ డ్రాఫ్ట్లో ఉంటే కనుక నెగిటివ్ ఫిగర్ తగ్గుతుంది, అంటే డెబిట్ బ్యాలెన్స్ ఉంటే కనుక తగ్గుతుంది. అలాగే నేరుగా బ్యాంకు వారు చెల్లించిన చెల్లింపులు. ఇప్పుడు మనకి బ్యాంకులో ఒక ఓవర్ డ్రాఫ్ట్ లిమిట్ ఉంది. ఆ ఓవర్ డ్రాఫ్ట్ లిమిట్ని మనం ఈఎంఐ కింద కన్వర్ట్ చేసుకున్నాం. అంటే మన బ్యాంకులో అకౌంట్లో మన డబ్బులు ఉన్నప్పుడు దాన్ని లోన్కి రీపేమెంట్ కోసం అని చెప్పేసి ఆటోపే పెట్టాం. లేదంటే కొంత సమయానికి ఫలానా సమయంలో బ్యాంక్ నుంచి నేరుగా బ్యాంకు అకౌంట్కి లోన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ జరిగే అవకాశం ఉంది. అది మన క్యాష్ బుక్లో అంటే నగదు పుస్తకంలో అది ఎప్పుడు వస్తుంది? మనం ఎప్పుడైతే పాస్బుక్ తనిఖీ చేసి ఆ బ్యాంకు వారు నేరుగా చేసిన చెల్లింపులు ఎప్పుడైతే మనం నగదు పుస్తకంలో రికార్డు చేస్తామో అప్పుడే మన నగదు పుస్తకంలో మార్పు ఉంటుంది. కానీ అప్పటి వరకు నగదు పుస్తకంలో ఎంట్రీ నమోదు కాదు కాబట్టి నిల్వలో మార్పు ఉండదు. కానీ బ్యాంక్ వాళ్ళు చేసిన ట్రాన్సాక్షన్ వెంటనే మన పాస్బుక్లో నమోదవుతుంది కాబట్టి పాస్బుక్లో క్రెడిట్ బ్యాలెన్స్ అంటే మన డబ్బులు బ్యాంకులో ఉంటే కనుక బ్యాంకు నిల్వ తగ్గుతుంది. అలాగే ఓవర్ డ్రాఫ్ట్ లిమిట్లో ఉంటే కనుక అంటే నెగిటివ్ బ్యాలెన్స్లో ఉంటే కనుక నెగిటివ్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఇంకా 6వ కారణం చూసినట్లయితే నేరుగా ఖాతాదారునికి రుణగ్రస్తుడు బ్యాంకు ఖాతాలో జమ చేసినప్పుడు. ఇప్పుడు మిస్టర్ ఎక్స్వై లిమిటెడ్ కంపెనీ పేరు మీద బ్యాంకులో అకౌంట్ కలిగి ఉన్నారు. మిస్టర్ XYZ కంపెనీ లిమిటెడ్కి సమ్ ఏబీసీ లిమిటెడ్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసింది. అంటే డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్లో మన పేరు మీద ఏబీసీ లిమిటెడ్ పేమెంట్ చేసింది, మనకి ఇచ్చింది. ఆ విషయం ఎప్పుడైతే పాస్బుక్ తనిఖీ చేసుకుంటాడో అప్పుడు మాత్రమే దాన్ని నగదు పుస్తకంలో రికార్డ్ చేసే అవకాశం ఉంది. అప్పటి వరకు తెలియదు. కాబట్టి అప్పటి వరకు నిల్వలో ఏ విధమైన మార్పు ఉండదు. కానీ మన బ్యాంక్ అకౌంట్లో ఆల్రెడీ రికార్డ్ అవుతుంది కాబట్టి మన పాస్బుక్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటే కనుక పెరుగుతుంది. అదే క్యాష్ బుక్ నెగిటివ్ బ్యాలెన్స్ ఉంటే కనుక నెగిటివ్ బ్యాలెన్స్ తగ్గుతుంది, అంటే మన లయబిలిటీ తగ్గుతుంది. ఇంకా 7వ కారణం చూసినట్లయితే బ్యాంకులో డిస్కౌంట్ చేసిన బిల్లులు అనాదరణ చెందినప్పుడు. అనాదరణ అంటే డిజానర్ అయినప్పుడు. అంటే మనం బ్యాంకులో ఒక బిల్లుని డిస్కౌంట్ చేసుకున్నాం, కానీ పార్టీ మనకిచ్చిన బిల్లు వాడి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేవు, అప్పుడు అది డిజానర్ అయింది. ఆ టైంలో మనం ఎలాగో డిస్కౌంట్ చేసుకున్నాం కాబట్టి మన నగదు పుస్తకంలో రికార్డ్ చేసేస్తాం. అది ఎప్పుడైతే డిజానర్ అయిన విషయం మనకు తెలియదు కాబట్టి మనం నగదు పుస్తకంలో ఆ డిజానర్ సంబంధించిన ఎంట్రీ పాస్ చేయం కాబట్టి మన నగదు పుస్తకంలో మార్పు ఉండదు, అంటే మన క్లోజింగ్ బ్యాలెన్స్లో ఈ విధమైన మార్పు ఉండదు. కానీ పాస్బుక్లో అది వెంటనే రికార్డ్ అవుతుంది కాబట్టి మనం ఆల్రెడీ బిల్లు డిస్కౌంట్ కోసం పంపినప్పుడు వాడు మన అకౌంట్కి డెబిట్ చేస్తాడు, క్రెడిట్ చేస్తాడు. అలాగే డిజానర్ అయినప్పుడు ఆ అమౌంట్ని డెబిట్ చేస్తాడు కాబట్టి బ్యాంక్ పాస్బుక్ యొక్క నిల్వ తగ్గుతుంది. ఎప్పుడైతే నెగిటివ్ బ్యాలెన్స్లో ఉంటుందో అప్పుడు నిల్వ డెబిట్ బ్యాలెన్స్ పెరుగుతుంది. 8 ఖాతాదారుని తరపున బ్యాంకు వారు బిల్లును వసూలు చేయడం. ఇప్పుడు మన తరపున బ్యాంకు వాళ్ళకి వసూలు చేశారు ఒక బిల్లు. మనం పాస్బుక్ని తనిఖీ ఒక నిర్ణీత తేదీ వరకు పాస్బుక్ని తనిఖీ చేయనంత వరకు నగదు పుస్తకంలో నమోదు కాదు కాబట్టి నిల్వలో మార్పు ఉండదు. కానీ బ్యాంకులో నమోదు అవుతుంది కాబట్టి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. బ్యాంకు వారు విధించిన వడ్డీ ఖర్చులు. ఇప్పుడు మన అకౌంట్లో ఎప్పుడైతే డబ్బులు ఉన్నాయో, అంటే మన అకౌంట్లో ఎప్పుడైతే క్రెడిట్ బ్యాలెన్స్ ఉందో బ్యాంకు వారు మనకు వడ్డీ ఇస్తున్నారు. అలాగే ఓవర్ డ్రాఫ్ట్ లిమిట్ ఉన్నా
లేదంటే ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు దానికి ఛార్జెస్ లైబిలిటీ ఉన్నా దాన్ని బ్యాంకు వారు ఎక్స్పెండిచర్ అంటే బ్యాంక్ ఛార్జెస్ రూపంలో దాన్ని ఛార్జ్ చేయడం జరుగుతుంది. అది మనం పాస్బుక్ రికన్సిలేషన్ చేసే వరకు మనకు తెలియదు కాబట్టి క్యాష్ బుక్ బ్యాలెన్స్లో చేంజెస్ ఉండవు. కానీ పాస్బుక్లో వెంటనే నమోదు అవుతుంది కాబట్టి పాస్బుక్లో నిల్వ తగ్గుతుంది. ఇప్పుడు బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. బ్యాంకు నిల్వ సమన్వయ పట్టికను ఒక నిర్ణీత కాలానికి అంటే నెల, 2 నెలలు లేదా అర్ధ సంవత్సరం లేదా సంవత్సరానికి లేదా ప్రతిరోజు దీన్ని తన సంస్థ ఎందుకంటే ఇది ఒక అకౌంట్ కాదు, ఇది ఒక స్టేట్మెంట్ మాత్రమే కాబట్టి సంస్థ తన సౌకర్యం కోసం తన వీలును బట్టి ఆ టైం పీరియడ్ అనే దాన్ని నిర్ణయించుకున్నాం. సర్టెన్ టైం పీరియడ్ అనేది దీనికి ఏం లేదు. ఈ టైంలో ఇప్పుడు మన ఫైనాన్షియల్ ఇయర్ లైఫ్ క్లోజింగ్ 31st మార్చ్ అంటే 31st మార్చ్కి క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. యాజ్ ఆన్ డేట్కి మనం ఇప్పుడు మన మన ముగింపు నిల్వలు ఈరోజు ఇప్పుడు తెలుసుకోవాలంటే ఇప్పుడు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి బ్యాంక్ దీన్ని తయారు చేయడానికి 2 రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి 2 పుస్తకాలు వేరు కాలాలకు సంబంధించినవైతే 2 పుస్తకాల్లోనూ కనిపించే వ్యవహారాలను మాత్రమే పరిగణించాలి. 2 పుస్తకాలు ఒకే కాలానికి సంబంధించినవైతే 2 పుస్తకాల్లో నమోదు కాని అంటే ఒకే పుస్తకంలో నమోదై మరొక పుస్తకంలో నమోదు కాని వివరాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాంకు నిల్వ సమన్వయ పట్టికలో అంశాలను ఏ విధంగా సర్దుబాటు చేయాలో ఈ ఫార్మెట్లో మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం 2 విధాలుగా మనం దీన్ని చూడొచ్చు. ఒకటి నగదు పుస్తకం ప్రకారం డెబిట్ నిల్వ అంటే నగదు పుస్తకం పాజిటివ్ ఫిగర్లో ఉంటే కనుక దాని నుంచి పాస్బుక్ ప్రకారం క్రెడిట్ బ్యాలెన్స్ అంటే నేను అనుకున్నాను నగదు పుస్తకం ప్రకారం డెబిట్ నిల్వ ఈక్వల్ టు పాస్బుక్ ప్రకారం క్రెడిట్ నిల్వ. ఇప్పుడు ఈ రెండింటిలో గల వ్యత్యాసానికి మధ్య గల కారణాలు ఈ విధంగా మనం చూడొచ్చు. ఒకటి జారీ చేసిన చెక్కులు ఇప్పుడు నగదు పుస్తకం ప్రకారం మనం డెబిట్ బ్యాలెన్స్ అంటే మన పాజిటివ్ ఫిగర్ ఉంటే కనుక దానికి ఏం యాడ్ చేయాలి, ఏదైనా చెక్కు జారీ చేసి ఆ చెక్కు ఇంకా బ్యాంకులోకి రికన్సిలేషన్ అవ్వాలి అంటే ఇప్పుడు సమ్ XYZ లిమిటెడ్ ఏబిసి లిమిటెడ్కి మనం చెక్ ఇష్యూ చేసాం కానీ ఇంకా ఏబిసి లిమిటెడ్ వాళ్ళ అకౌంట్లో దీన్ని డిపాజిట్ చేసుకోలేదు కాబట్టి ఇక్కడ మనం నగదు పుస్తకంలో ఆల్రెడీ మనం దీన్ని డిడక్ట్ చేసి ఉంటాం. దీన్ని నగదు పుస్తకం నిల్వకి యాడ్ చేసుకోవాలి అంటే ఇంక ఇది బ్యాంక్ అకౌంట్లో ఇది ఇంకా అవ్వలేదు కాబట్టి బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువగా ఉంటుంది, క్యాష్ బ్యాలెన్స్ తక్కువగా ఉంటుంది. అప్పుడు ఈ అమౌంట్ని బ్యాంక్ బ్యాలెన్స్కి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అలాగే బ్యాంకు వారు అందించిన వడ్డీ. ఇప్పుడు ఇక్కడ బ్యాంక్ స్టేట్మెంట్ ప్రకారం మనం స్టేట్మెంట్ చూసినట్లయితే ఈ బ్యాంక్ ఇంట్రెస్ట్ మన అకౌంట్లో క్రెడిట్ అయి ఉంటుంది ఆల్రెడీ కాబట్టి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఆ ఎంట్రీ మన క్యాష్ బుక్లో నమోదు కాకపోతే క్యాష్ బుక్ బ్యాలెన్స్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ అమౌంట్ వరకు మనం క్యాష్ బుక్ని పెంచుకోవాలి. అలాగే బ్యాంకు వారు వసూలు చేసిన వడ్డీ లేదా డివిడెండ్ అంటే ఇప్పుడు బ్యాంకు వాళ్ళు XYZ లిమిటెడ్ తరఫున కొంత వడ్డీని వసూలు చేశారు లేదా కొంత కలెక్ట్ చేశారు అలాగే కొంత డివిడెండ్ని కలెక్ట్ చేశారు. ఇది డైరెక్ట్గా బ్యాంక్లో వస్తుంది కాబట్టి బ్యాంక్లో ఆల్రెడీ నోట్ అయి ఉంటుంది. ఈ క్రెడిట్ బ్యాలెన్స్ ఆల్రెడీ పెరిగింది కానీ ఈ ఎంట్రీ క్యాష్ బుక్లో కూడా పోస్టింగ్ అయితేనే క్యాష్ బ్యాలెన్స్ పెరుగుతుంది. అప్పటి వరకు ఇది క్యాష్ బుక్లో కనపడదు కాబట్టి ఇప్పుడు క్యాష్ బుక్లో నోట్ చేసాం అంటే క్యాష్ బ్యాలెన్స్ పెరిగింది, పెంచుకోవాలి.
అలాగే ఖాతాదారుల తరపున బ్యాంకు వారు వసూలు చేసిన బిల్లులు. ఇప్పుడు సమ్ XYZకి ఏబీసీ లిమిటెడ్ దగ్గర నుంచి పేమెంట్ రావాలి. పేమెంట్ వచ్చింది. అయితే అది డైరెక్ట్గా వచ్చింది. ఏది XYZ లిమిటెడ్కి తెలియకుండా ఏబీసీ లిమిటెడ్ ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసింది. ఇది బీఆర్ఎస్ ఎప్పుడైతే మనం ప్రిపేర్ చేస్తున్నామో అప్పటి వరకు కూడా XYZ లిమిటెడ్కి తెలిసే అవకాశం లేదు. అప్పుడు బ్యాంక్ అకౌంట్లో ఆల్రెడీ డిపాజిట్ అయింది కాబట్టి ఈ బ్యాంక్ నిల్వ ఆల్రెడీ పెరిగింది. దీన్ని మనం క్యాష్ బుక్లో కూడా ఎంట్రీ చేయాలి కాబట్టి క్యాష్ బ్యాలెన్స్ని మనం పెంచాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకున్నాం. ఓకే. అలాగే పాస్బుక్లో పొరపాటున క్రెడిట్ చేయబడిన వ్యవహారం. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు పొరపాటున పాస్బుక్లో మన అకౌంట్లో క్రెడిట్ చేశారు. ఓకే. అది ఎప్పుడు మనం రికన్సిలేషన్ ఒక నిర్ణీత తేదీకి మనం ఈ రెండింటికి మధ్య బుక్స్కి మధ్య గల చేసాము. అది మన ఫర్మ్కి సంబంధం లేదు. మన వ్యవస్థకి, మన వ్యాపార సంస్థకి ఆ ఎంట్రీకి సంబంధం లేదు. కానీ పాస్బుక్లో పొరపాటుగా సమ్ BZY లిమిటెడ్కి వెళ్ళాల్సింది XYZ లిమిటెడ్కి వచ్చేసింది. అది ఆ నెక్స్ట్ డే ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అనుకున్న వాళ్ళు. కానీ మనం యాజ్ అండ్ ఒక నిర్ణీత తేదీకి మనం దీన్ని ఇది బీఆర్ఎస్ బ్యాంక్ నిల్వల సమన్వయ పట్టికను తయారు చేస్తున్నాం కాబట్టి ఈ పాస్బుక్లో పొరపాటున అంటే బ్యాంక్ వారు బై మిస్టేక్న మన అకౌంట్లో క్రెడిట్ ఇచ్చేశారు. దాన్ని మన నగదు పుస్తకంలో ఎటువంటి రికార్డు దానికి మెయింటైన్ చేయలేదు. అలాగే నగదు పుస్తకంలో ఏ విధమైన ఎంట్రీ నమోదు చేయలేదు. కాబట్టి ఇక్కడ క్యాష్ బుక్ ప్రకారం నగదు నిల్వ తక్కువగాను, ఇది క్యాష్ పుస్తకంలో బ్యాంకు వరుసలో నిల్వ తక్కువగాను, పాస్బుక్ ప్రకారం నిల్వ ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి దీన్ని మనం క్యాష్ బ్యాలెన్స్కి అంటే నగదు పుస్తకం యొక్క నిల్వను ఈ అమౌంట్తో పెంచాలి. దీన్ని కూడా మనం మన క్యాష్ బుక్ బ్యాలెన్స్కి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టోటల్ ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ టోటల్ చేసి మన నగదు నిల్వకి యాడ్ చేస్తే ఇక్కడ మనకు ఒక ఫిగర్ వచ్చింది. అలాగే మన నగదు పుస్తకం ప్రకారం బ్యాంక్ నిల్వతో మ్యాచ్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో నుంచి కొన్ని లెట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఉదాహరణకి వసూలు కోసం బ్యాంకుకు పంపి ఇంకా వసూలు కాని చెక్కులు. ఇప్పుడు మనకి మిస్టర్ ఎక్స్ సంబంధించిన XYZ లిమిటెడ్ ఏబీసీ లిమిటెడ్కి కొంత సేల్ చేసింది. ఏబీసీ లిమిటెడ్ ఏం చేసింది, ఒక చెక్ని XYZ లిమిటెడ్కి ఇచ్చింది. ఈ XYZ లిమిటెడ్ తన బ్యాంక్కి దీన్ని వసూలు కోసం పంపించింది. అంటే మన అకౌంట్లో డిపాజిట్ చేయమని చెప్పేసి బ్యాంకుకి పంపించారు. మనం ఏం చేసాం, మన నగదు పుస్తకంలో ఈ ఎంట్రీని పాస్ చేసేసాం. బ్యాంకు క్రెడిట్ బ్యాలెన్స్ని అంటే బ్యాంకులో మన డిపాజిట్ చేసిన అమౌంట్ తాలూకు బ్యాలెన్స్ని పెంచి చూపించాం ఆల్రెడీ. అంటే ఇందులో ఎక్కువగాను ఇంకా బ్యాంకులో అది వసూలు అవ్వలేదు కాబట్టి బ్యాంక్ పాస్బుక్ ప్రకారం ఇలా తక్కువగానే ఉంటుంది. కాబట్టి మన నగదు పుస్తకంలో ఆల్రెడీ రికార్డ్ చేశాం కాబట్టి ఆ అమౌంట్ని తగ్గించాలి. ఓకే. అలాగే బ్యాంకు విధించిన వడ్డీ ఖర్చులు. ఇప్పుడు మనం బ్యాంకులో ఓవర్ డ్రాఫ్ట్ లిమిట్ ఉండొచ్చు, లేదంటే ఇప్పుడు మనం ఏబీసీ లిమిటెడ్ మనకి ఇచ్చిన చెక్కుని మనం బ్యాంకుకి పంపించాం, బ్యాంకులో మన అకౌంట్లో డిపాజిట్ చేసాం. కానీ ఏబీసీ లిమిటెడ్ బ్యాంకులో బ్యాలెన్స్ లేదు, చెక్కు బౌన్స్ అయింది. బౌన్స్ అవడం వల్ల బ్యాంకు వాళ్ళకి కొంత మొత్తాన్ని మనకి అపరాధ రుసుముగా అంటే బ్యాంక్ ఛార్జెస్ కింద కలెక్ట్ చేసే అవకాశం బ్యాంకుకు ఉంది. అధికారం, అవకాశం రెండూ ఉన్నాయి. అందుకని బ్యాంక్ వాళ్ళు ఏం చేశారంటే ఒక 15 రూపీస్ మనకి ఎక్స్పెండిచర్ అంటే బ్యాంక్ ఛార్జెస్ లేదా బ్యాంకు విధించిన ఖర్చు. ఆ అమౌంట్ ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్లో తగ్గిపోయింది, కానీ మనం నగదు పుస్తకంలో నోట్ చేయలేదు. నగదు పుస్తకంలో మనం నోట్ చేస్తే
నగదు పుస్తకం ప్రకారం నిల్వ తగ్గుతుంది. దాన్ని మనం ఈ బీఆర్ఎస్ అంటే బ్యాంకు నిల్వల సమన్వయ పట్టికలో మన నగదు పుస్తకం ప్రకారం నిల్వని తగ్గించుకోవాలి అని ఇక్కడ తగ్గించుకోవాలి. అలాగే నేరుగా బ్యాంకు వారు చేసిన చెల్లింపులు, ఇందాక మనం మాట్లాడుకున్నాం. కొన్ని పేమెంట్లని మన బ్యాంకు వారు మనతో సంబంధం లేకుండా, అంటే మనం ఆల్రెడీ ఇనిషియేట్ చేసిన విధంగా బ్యాంకు వారిని మనం సంప్రదించకుండానే దాన్ని పేమెంట్ చేసే అవకాశం ఉంది. అలా చేసిన చెల్లింపు వల్ల బ్యాంకులో ఆల్రెడీ ఆ ఎంట్రీ పాస్ అయింది కాబట్టి బ్యాంకు నిల్వ తక్కువగాను, క్యాష్ బుక్లో ఇంకా ఆ ఎంట్రీ పాస్ అవ్వలేదు కాబట్టి బ్యాంక్ నగదు పుస్తకం ప్రకారం నిల్వ ఎక్కువగాను కనిపిస్తుంది. ఈ అమౌంట్ని కూడా మనం మన నగదు పుస్తకంలో నుంచి ఎంట్రీ పాస్ చేయడం ద్వారా ఈ అమౌంట్ని కూడా మనం నగదు పుస్తక నిల్వలో నుంచి తగ్గించుకోవాల్సిన అవసరం తగ్గించుకోవాలి. అలాగే బ్యాంకులో డిస్కౌంట్ చేసిన చెక్కుల అనాదరణ. ఇప్పుడు మనం బ్యాంకు మనం XYZ లిమిటెడ్ ఉంది, XYZ లిమిటెడ్కి ఒక బిల్ వచ్చింది, లేదా ఒక చెక్ని మనం డిస్కౌంట్ రేట్లో దాన్ని డిస్కౌంట్ చేసుకున్నాం. అంటే XYZ మనకి ఒక పోస్ట్ డేటెడ్ చెక్ కానీ లేదా భవిష్యత్తులో మనకి రావాల్సిన అమౌంట్కి సంబంధించిన ఒక చెక్ని మనం బ్యాంకులో డిస్కౌంట్ రేట్కి డిస్కౌంట్ చేసుకున్నాం. ఆ చెక్కు డిజానర్ అయింది, అంటే ఆ నిర్ణీత తేదీ నాటికి ఆ చెక్కు క్లియర్ అవ్వలేదు, అది బౌన్స్ అయింది. ఆ అమౌంట్ మనం ఆల్రెడీ మనం నగదు పుస్తకం ప్రకారం బ్యాలెన్స్ పెంచుకున్నాం, బ్యాంక్ వాళ్ళు ఆల్రెడీ మన అకౌంట్లోకి దాన్ని డెబిట్ బ్యాలెన్స్ మన అకౌంట్లోకి యాడ్ చేశారు. ఇది ఎప్పుడైతే డిజాల్వ్ అయిందో అప్పుడు మన బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ని బ్యాంక్ వారు ఆటోమేటిక్గా దాన్ని డెబిట్ చేయడం జరుగుతుంది. కానీ మనం ఈ ఒక నిర్ణీత తేదీ నాటికి మనం ఈ బీఆర్ఎస్ బ్యాంకు నిల్వల సమన్వయ పట్టీని తయారు చేసే నాటికి ఈ ఎంట్రీ మన క్యాష్ బుక్లో రికార్డు కాదు కాబట్టి ఈ అమౌంట్ వరకు మన క్యాష్ బుక్ బ్యాలెన్స్ని తగ్గించుకోవాలి. దీన్ని నమోదు చేయడం వల్ల మన క్యాష్ బుక్ బ్యాలెన్స్ తగ్గుతుంది, క్రెడిట్ బ్యాలెన్స్ తగ్గుతుంది. అంటే ఇప్పుడు నెంబర్ 5, నగదు పుస్తకంలో డెబిట్ చేసి బ్యాంకుకి పంపడం మర్చిపోయిన చెక్లు. ఇప్పుడు మన XYZ లిమిటెడ్ కంపెనీకి ఒక చెక్ వచ్చింది, ABC లిమిటెడ్ ఒక చెక్ ఇచ్చింది. ఆ చెక్ని ఏం చేసామంటే మనం ఆ చెక్ రావడంతోనే దాన్ని మనం నగదు పుస్తకంలో రికార్డ్ చేసాం. నగదు పుస్తకంలో బ్యాంక్ కాలంలో బ్యాంకుకి పంపినట్టుగా అది బ్యాంక్ కాలంని పెంచాం, బ్యాంకులో డిపాజిట్ చేసినట్టుగా చూపించాం. కానీ ఈ చెక్ని మనం బ్యాంకుకి క్లియరింగ్కి పంపించడం మర్చిపోయాం. అంటే ఈ చెక్కు ఎప్పుడైతే బ్యాంకుకి వెళ్తుందో బ్యాంకుకి వెళ్ళాలి, బ్యాంకుకి వెళ్ళి అది ABC లిమిటెడ్ అకౌంట్ని వెరిఫై చేసి ఆ ABC లిమిటెడ్ వాళ్ళు పేమెంట్ క్లియర్ చేస్తేనే అది మన పాస్బుక్లోకి వస్తుంది. అప్పటి వరకు ఇది మన పాస్బుక్లోకి రాదు. మనం అసలు బ్యాంకుకి పంపడమే మర్చిపోయాం. అలాంటప్పుడు ఇది పాస్బుక్లో రికార్డ్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఈ అమౌంట్ ఆఫ్ రూపీస్ని మనం మన క్యాష్ బ్యాలెన్స్ ఆల్రెడీ ఇంక్రీజ్ చేసాం కాబట్టి, అంటే మనం క్యాష్ బుక్ని డెబిట్ చేసాం కాబట్టి దీన్ని మన క్యాష్ బుక్లో నుంచి లెఫ్ట్ చేసుకుని చూపించాలి. అలాగే పాస్బుక్లో తప్పుగా డెబిట్ అయిన వ్యవహారం. ఇప్పుడు ఇందాక మనం చూసాం, ఏదైతే ఒక ఎంట్రీ మన పాస్బుక్లో పొరపాటున క్రెడిట్ చేస్తే దాన్ని యాడ్ చేసాం. ఇప్పుడు మన అకౌంట్లో సమ్ ABC పేమెంట్ చెక్ ఇచ్చింది, ABC లిమిటెడ్ సమ్ ఎవరికో BYZకి పేమెంట్ ఇవ్వమని చెప్పేసి చెక్ ఇచ్చింది. ఈ బ్యాంక్ వాళ్ళు ఏం చేశారంటే మన XYZ అకౌంట్కి తప్పుగా డెబిట్ చేసి దాన్ని BYZ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు. అప్పుడు ఇది బ్యాంకులో మనం ఈ పాస్బుక్ని చూసుకుని బ్యాంకు వాళ్ళకి చెప్పే వరకు ఈ ఎంట్రీ మన పాస్బుక్లో నుంచి డిలీట్ కాదు. అప్పటి వరకు మన పాస్బుక్ ప్రకారం మన క్రెడిట్ నిల్వ తక్కువగాను, క్యాష్ బుక్ ప్రకారం డెబిట్ నిల్వ ఎక్కువగాను కనిపిస్తుంది. కాబట్టి మనం ఈ బీఆర్ఎస్ వేసే తేదీ ఒక నిర్ణీత తేదీ నాటికి మన క్యాష్ బుక్ని నిల్వని తగ్గించుకుని చూపించాలి. ఇలా చూపించడం వల్ల ఈ మొత్తం అమౌంట్ని మనం ఇందాక వచ్చిన ఈ టోటల్ అమౌంట్కి తగ్గించడం ద్వారా వచ్చే ఈ నిల్వ మన పాస్బుక్
ప్రకారం క్రెడిట్ నిల్వకి సమానంగా